నువ్వు ఇంకో సెకండ్ క్యాండిడేట్ని పెడితే ఎంత కన్ఫ్యూజన్ అవుతుంది? ఎవరెవరు ఎటెట్ ఓట్లు వేస్తారు అంటే హార్స్ ట్రేడింగ్కి ఈయన ట్రబుల్ షూటర్ గారు ట్రబుల్ని ఓపెన్ చేస్తారు అన్నట్టు. నాకెందుకో లక్కీగా ఒక బీజేపీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి, అక్క మరి పెద్దసారి పర్మిషన్ ఉందా హరీష్ అని ఇట్లా అంటున్నారంటే, నేను డైరెక్ట్గా పెద్దసారికే ఫోన్ చేసి నాన్న మరి ఇట్లా అంటున్నారు, మనం సెకండ్ క్యాండిడేట్కి పర్మిషన్ ఇస్తారంటే, నథింగ్ డూయింగ్, ఓన్లీ శ్రవణ్ విల్ గెట్ ఎలెక్టెడ్, ఎవరు చెప్పారు మీకు అన్నారు. అంటే నేను ఆ విషయం వెంటనే అటువైపు కన్వే చేసిన, లేదండి మాకు అట్లాంటి ఆలోచన లేదు. ఎందుకు ఈ రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇవాళ అంటే, హరీష్ రావు గారు ట్రబుల్ క్రియేట్ చేసి ట్రబుల్ని మాఫీ చేసినట్టుగా ప్రయత్నం చేస్తారు. బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ నేను నా తమ్ముళ్ళకి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, మా చెల్లెలకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, మీకు పెద్ద స్థాయిలో జరిగే అన్ని విషయాలు తెలియకుండా అందరూ మన వెల్ విషర్స్ అనుకుంటారు. మీ తప్పు కాదు, ఎందుకంటే కేసీఆర్ సార్ అంత ఓపెన్ మైండ్తో ఓపెన్ హార్ట్తో ఉంటారు కాబట్టి బీఆర్ఎస్లో ఉన్న అందరూ అట్లే ఉంటారు అనుకుంటారు. కానీ చాలా మందికి చాలా హిడెన్ ఎజెండాస్ ఉన్నాయి. ఒక పక్క కాంగ్రెస్తో కలిసి ఉన్నారు, ఇంకో పక్క బీజేపీతో మాట్లాడుతున్నారు, ఎటు ఎవరితో అవసరమైతే అటు మాట్లాడుతున్నారు. అదేవిధంగా 2018 ఎన్నికలలో హరీష్ రావు గారు 20-25 మంది ఎమ్మెల్యేలకు ఎన్నికలలో అడిషనల్ ఫండింగ్ ఇచ్చారు, పార్టీ ఇచ్చింది కాకుండా. ఏడికేలు వచ్చినాయి హరీష్ రావు గారికి అన్ని డబ్బులు? 100% కాళేశ్వరంలో జరిగిన అవినీతి నుంచి వచ్చిన డబ్బులే. ఆయన ఆలోచన ఏం చేసిందంటే, ఏమన్నా కొద్దిగా అటు ఇటు అవుతుందేమో రిజల్ట్, నా దగ్గర ఎమ్మెల్యేస్ ఉండాలని ఆలోచన చేశాను. నీకు అసలు అట్లాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? నేను కట్టప్పలాంటోని కేసీఆర్ గారి దగ్గర ఉండేటోని అంటావు కదా, నీకేం అవసరం వచ్చింది ఎమ్మెల్యేస్కి సపరేట్గా ఫండింగ్ ఇవ్వడానికి? ఎవరికి తెలియదు అనుకుంటారా? ఇది ఎవరు చెప్పారు అనుకుంటారా? ప్రతి ఒక్కరు చెప్తారు ఎమ్మెల్యేస్ ఓపెన్, నా పేర్లు కూడా తెలుసు, చెప్తే బాగుండదు, ఎమ్మెల్యేలు ఇబ్బంది పడతారు. నేను అనేది ఏంటంటే, 2009లో రామన్న సిరిసిల్ల ఎలక్షన్లో మా బంధువుకు సంబంధించిన వ్యక్తులతోని 60 లక్షల రూపాయలు పంపిన హరీష్ రావు గారు రామన్నను ఓడగొట్టడానికి. నిన్నగాక మొన్న ఒక వీడియో మీరు కూడా చూసి, ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారిది, మీ మామయ్యను ఓడగొట్టమని ఎంత అంటే అంత డబ్బులు ఇస్తా అని చెప్పిర్రని. ఓ పక్క కేసీఆర్ గారిని ఓడగొట్టాలి, ఓ పక్క కేటీఆర్ గారిని ఓడగొట్టాలి, నిజామాబాద్లో నా ఎంపీ సెగ్మెంట్లో అందరు ఎమ్మెల్యేలను మేనేజ్ చేయాలి, అందరిని మన కేసీఆర్ కుటుంబాన్ని ఓడగొట్టాలి, విచ్ఛిన్నం చేయాలి. కానీ కేసీఆర్ గారి పేరుతో వచ్చేటటువంటి బెనిఫిట్స్ మాత్రం అన్నీ కావాలి. మరి ఇటువంటి వారిని నా రిక్వెస్ట్ కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో, వారిని మీ పక్కన పెట్టుకొని నిజం మాట్లాడే నన్ను బయటకు పంపితే మరి పార్టీ బాగుంటుందా? దయచేసి ఆలోచన చేసుకోండి. నేనేమంటున్నా రామన్న మిమ్మల్ని అంటే, నా మీద మీకు కోపం ఉండొచ్చు, నా మీద ఏముందో ఎవరేం చెప్పారో నాకు తెలియదు. నేను మాత్రం నా ప్రాణం పోయినా కేసీఆర్ గారికి హాని జరగాలని కానీ కేటీఆర్ గారికి హాని జరగాలని కానీ కోరుకోను. అది నా నైజం కాదు. ఆడపిల్లలకు అట్లుండదు, ఆడపిల్లలు ఇల్లు బాగుండాలనుకుంటారు. నా మనసుకి ఎంత గాయం అయితే, నాకు ఎన్ని అవమానాలు అయితే, నాకెంత ఇన్సల్ట్ అయితే, నా మీద ఎన్ని కుట్రలు జరిగితే నేను ఇట్లా మాట్లాడుతున్నది నా బాధ, ఇది నా ఆవేదన. నాన్న చూస్తలేరేంది వీళ్ళని అన్నది ఆవేదన, చూసుకుంటా క్షమిస్తారేంది ఇంకెన్నిసార్లు క్షమిస్తారు అన్నది నా బాధ. అంతే తప్ప నాకేం కోపం ఉంటుంది? ఎందుకు కోపం ఉంటుంది? నాకెంత ఎన్ని జన్మల పుణ్యం ఉంటే కేసీఆర్ లాంటి తండ్రి దొరుకుతాడు? కోట్లలో ఒకరికి ఉండేటటువంటి తండ్రి నాకు దొరికిండు. ఆయన లేకపోతే నేనెవరు ప్రపంచానికి తెలుస్తుందా? నాకెందుకు అవసరం ఉంటుంది? నాకేం కోపం ఉంటుంది కేసీఆర్ గారి మీద? నాకు టీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు కోపం ఉంటుంది? నాకు 27 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను నా కొడుకుని చిన్న పిల్లగాన్ని పసిగుడ్డుని ఎత్తుకొని ఇక్కడికి వస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను రోడ్డు మీదనే ఉన్నా, ఉద్యమాలే చేస్తున్నా, పోరాటాలే చేస్తున్నా, తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నా. 2014 నుంచి అధికారంలో ఉన్నప్పుడు కూడా నా ఇంటి దర్వాజాలు ఎప్పుడు తెలిసే ఉన్నాయి, ఇక్కడున్న మీడియా మిత్రులందరికీ తెలుసు. అధికారంలో ఉన్నా లేకున్నా నేను గిట్లనే ఉన్నా. అధికారంలో ఉన్నప్పుడు నన్ను ఏమి సాగనీయకుండా నన్ను ప్రతిపక్ష ఎమ్మెల్యేని చూసినట్టు, ప్రతిపక్ష ఎంపీని చూసినట్టు చూసినా నేను ఇట్లనే ఉన్నా, ఓపెన్ మైండ్తోనే ఉన్నా. నేను కోరేది ఒకటే, కేసీఆర్ గారి ఆరోగ్యాన్ని కాపాడండి రామన్న, పార్టీని కాపాడండి, పార్టీలో ఉన్న కార్యకర్తల్ని కాపాడండి, అందరు బాగుండేలాగా ప్రజా సమస్యలు తీసుకోండి. నాకు అంతకుమించి కావాల్సింది ఏం లేదు. కానీ మొన్న అసెంబ్లీలో అర్ధరాత్రి దాకా పెట్టి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని తిడుతుంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తున్నట్టు అనిపించింది నాకైతే. దానికి ఈయన హీరోలాగా ఎదుర్కొన్నాడు, ఈయన 6 అడుగుల బుల్లెట్ అని పార్టీ అంతా ట్వీట్ చేస్తే, మరి 6 అడుగుల బుల్లెట్ ఎవరికి గాయం చేస్తుంది? ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ అయితే నన్ను గాయపరిచింది, రేపు రామన్నను గాయపరుస్తారో కేసీఆర్ని గాయపరుస్తారో. జాగ్రత్తగా ఉండండి రామన్న, నేను చెప్పేది ఏం లేదు, జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి.
ఎట్ ద సేమ్ టైం ఈ హరీష్ రావు గారి కారణంగా గమ్మత్ ఏముంటుందంటే ఒకసారి హంపీకి పోతారు వీళ్ళందరూ, మీ అందరూ తెలుసు ఆ స్టోరీ. హంపీకి పోయి పాటలు పాడుకుంటారు, మొత్తము చాలా మంది కలిసి కేసీఆర్ గారిని చాలా అవమానకరంగా మాట్లాడతారు, ఒక పార్టీని వెన్నుపోటు పడదామని డిజైన్ చేశారు. ఇదంతా వీరికి తెలుసు, హరీష్ రావు గారికి తెలుసు. నేను ఆ రోజు సాక్ష్యం ఉన్న హరీష్ అన్న వచ్చి లిటరల్లీ రామన్న చేతులు పట్టుకొని, అరే మామయ్యకి ఎప్పుడా సింక్ ఆర్ సేల్, నేను మామయ్యతోనే ఉంటా అని చెప్పి అక్కడ మాట్లాడుకున్న వాళ్ళందరూ వెబసార్ దగ్గర అవుట్ చేసిండి. ఆ తర్వాత పర్యవసానంలో ఈటల రాజేంద్ర అన్న బయటికి వెళ్ళడం. ఈ మహానుభావుడు వల్ల జగ్గారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే, చెరుకు శ్రీనివాసరెడ్డి ముత్యంరెడ్డి అన్న కొడుకు దగ్గర నుంచి మొదలు పెడితే, రఘునందన్ రావు గారు, మైనంపల్లి గారు, విజయశాంతి గారు, విజయరామారావు గారు, ఆయన పాత పెద్ద ఆయన ఉండే ఈటల రాజేందర్ గారు, వీళ్ళందరూ పార్టీలకు వెళ్ళి పోయినారు కదా. పోలేదా? ఇవన్నీ హరీషన్న చేసినాయి కాదా? ఆనాడు దుబ్బాక ఉప ఎన్నిక ఎందుకు ఓడిపోయినాం? దుబ్బాక ప్రజలకు ఇప్పటికి కూడా గుర్తుంటుంది. వాళ్ళందరూ ఒకటే మాట చెప్తారు, ఈయన సిద్దిపేటకు తప్ప రూపాయి రానియాడు దుబ్బాకకు, ఈయన వచ్చి ప్రచారం చేసిండు కాబట్టి మేము ఓటేయాలని ఓపెన్గా చెప్పారు ఆనాడు ఎన్నికలలో. దానికి ఏం రాపించుకుంటాడు ఈయన పేపర్లల్లో? ఒంటరి పోరాటం చేసి ఓడిన హరీష్ రావు. అసలు ఓడిపోయిందే మీ వల్ల కదా. మీరు మీడియా మేనేజ్మెంట్లో సూపర్, అలా డౌట్ ఏం లేదు. రామన్న యూట్యూబ్ మేనేజ్ చేసి నా మెయిన్ స్ట్రీమ్ మీడియా మేనేజ్ చేస్తాడు, అంతే, అంతకుమించి వేరే ఏం లేదు. నేను రామన్నని రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న మీరు కూడా ఆ స్కిల్ నేర్చుకోండి అన్న. అట్లనే ఈటల రాజేందర్ గారు ఉప ఎన్నిక దగ్గరుండి హరీష్ అన్న గెలిపిలేదా అండి ఈటల రాజేందర్ని? ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉండి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది ఇడా అని చెప్పి ఆయన ముందే డిక్లేర్ చేసిండు, ముందే చేతులు ఎత్తేసిండు. హరీష్ అన్నాడు పోయి కూర్చొని మరి ఈటల రాజేందర్ అన్నని గెలిపించొచ్చాడు. ఈ బంధం రేవంత్ రెడ్డి గారిది హరీష్ రావు గారిది అప్పటి నుంచి కొనసాగుతుంది, కొత్త బంధం ఏం కాదు ఇది. నేను కేసీఆర్ గారిని పెద్దల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈయన చేస్తున్న నక్కజిత్తుల్ని దయచేసి గమనించండి.